శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది బౌలపక్షం పాండమి జూలై 29వ తేదీ 8 గంటల 5 నిమిషాల నుండి జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల వరకు. బహుళ పక్షం విద్య జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 10 గంటల 31 నిమిషం వరకు. నక్షత్రం శ్రావణం జూలై 29వ తేదీ 3 గంటల 37 నిమిషాల నుండి జూలై 30వ తేదీ 5 గంటల 43 నిమిషాల వరకు. ధనిష్ట జూలై 30వ తేదీ 5 గంటల 43 నిమిషాల నుండి జూలై 30వ తేదీ 7 గంటల 26 నిమిషాల వరకు. కరణం బాలవ జూలై 29వ తేదీ 8 గంటల 5 నిమిషాల నుండి జూలై 30వ తేదీ 8 గంటల 51 నిమిషం వరకు. కౌలవ జూలై 30వ తేదీ 8 గంటల 51 నిమిషాల నుండి జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల వరకు. తైతుల జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 10 గంటల 4 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 24 నిమిషాల నుండి 8 గంటల 8 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. అశుభ కాలం రాహు మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 58 నిమిషాల నుండి 7 గంటల 34 నిమిషాల వరకు. గూలిక ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం నుండి 4 గంటల 12 నిమిషాల వరకు. వర్జం రాత్రి 10 గంటల నుండి 11 గంటల 43 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము పూర్ణిమాంత శ్రావణము శక సంవత్సరము శ్రావణము 8/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. మేషరాశి వారికి వ్యాపారవేత్తలకు ఈ రోజు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో మీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో తమ సామర్థ్యానికి అనుగుణంగా పని లభిస్తుంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది మీ ప్రతిష్టను మరింత పెంచుతుంది. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు మంచిదవుతుంది. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టుకి పాలు కలిపిన నీరు సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొంత కష్టంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనులను జాబితాలను తయారు చేసుకోవడం మీకు మంచిది. కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలను విస్మరించొద్దు, లేకుంటే అవి భవిష్యత్తులో పెద్ద వ్యాధిగా మారొచ్చు. మీరు ఏదైనా ఒప్పందంపై చాలా ఆలోచనాత్మకంగా సంతకం చేయాలి. మీ పని మధ్యలో ఎటువంటి ఒత్తిడిని అనుభవించకూడదు. ఏదైనా ప్రమాదకర పని చేయడానికి ప్రయత్నించడం వల్ల మీకు హానికరంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గాయత్రి చాలీస పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజవుతుంది. ఏదైనా భూమిలో నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీ ప్రణాళికలను చాలా జాగ్రత్తగా అమలు చేయాలి. ఏదైనా శుభ సంఘటన కారణంగా కుటుంబంలో ఆనందం వస్తుంది. మీరు అందరి గౌరవాన్ని కాపాడుకుంటారు, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. మీరు ఒకే లక్ష్యంపై దృష్టి పెడితే మీ పనిని పూర్తవుతుంది. ఈ రోజు మీ నాయకత్వ సామర్థ్యం బలంగా ఉంటుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు అప్పులు తీసుకోకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో బయట వ్యక్తుల సలహా తీసుకోకండి. విద్యార్థులు తమ కష్టానికి తగ్గట్టు ఫలితాలు పొందుతారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు కొందరు కొత్త వ్యక్తులతో కలవచ్చు. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని కొత్త ప్రణాళికలను పూర్తి సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మీ పని ఏదైనా ఈ రోజు పూర్తి చేయొచ్చు. అందరినీ కలిసి తీసుకెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది, సహాయం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం మీకు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. కొత్త వాహనం కొనాలని మీ కోరిక కూడా నెరవేరుతుంది. మీరు అందరి ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. మీరు కొన్ని ముఖ్యమైన పనులలో తొందరపడాల్సి ఉంటుంది. అప్పుడే అవి పూర్తవుతాయి. కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బయటి వారికి చెప్పకండి, లేకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు ఇస్తే వారు వాటిని చక్కగా నెరవేరుస్తారు. విద్యార్థులు ఈ రోజు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ కృష్ణుడిని పూజించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు ధైర్యం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పెద్ద పదవిని పొందడం వల్ల మీకు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కొన్ని చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు ప్రభుత్వ పథకాలలో చేరడం ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవడంలో విజయం సాధిస్తారు. మీ బంధువులలో ఒకరి నుండి మీకు కొన్ని శుభవార్తలు వింటారు. మీ పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఈ కారణంగా మీరు కొంత నష్టపోవచ్చు. వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందడానికి సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పార్వతీదేవిని పూజించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో అవివాహితుల వివాహ ప్రతిపాదన ఆమోదం పొందడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు బహుమతిగా విలువైన వస్తువులను పొందొచ్చు. మీ విలువలు సాంప్రదాయాలపై పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు బయటి వ్యక్తులతో సమన్వయాన్ని పెంచుకోవడం వల్ల కూడా విజయం సాధిస్తారు. మీరు ఏ పనినైనా పూర్తి నమ్మకంతో చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది పూర్తయినట్లు అనిపిస్తుంది. మరోవైపు పిల్లలు ఆరోగ్యంపై గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు సృజనాత్మకత పనిపై పూర్తి ఆసక్తి చూపిస్తారు. సహోద్యోగులు మీ మనోజ్ఞతను చూసి ఆశ్చర్యపోతారు. మీ సీనియర్ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేసి ఉంటే దానిని నిలబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలలో ముందుకు సాగుతారు. మీ మాట ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగిస్తారు. ఈ రోజు కళాత్మక నైపుణ్యాలను మెరుగుపడతాయి. వ్యాపారం చేసే వ్యక్తులు తమ పాత ప్రణాళికల నుండి మంచి లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి.
మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీకు దాన ధర్మాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. మీ పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. ఈ రోజు మీ గత తప్పుల నుండి నేర్చుకోవాలి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు వ్యాపార పనుల కోసం దూర ప్రయాణానికి వెళ్ళొచ్చు. కుటుంబంలో ఏ సీనియర్ సభ్యుడి నుండి కూడా ఏమీ కోరకండి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు దానిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని కొత్త పనుల నుండి మంచి లాభాలు రానున్నాయి. దీంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబం జీవితంలో సమస్యలు అన్ని తొలగిపోయే అవకాశం ఉంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. గృహ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తూ ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు, కాబట్టి వాటిని సకాలంలో పూర్తి చేయాలి. మీరు ప్రభుత్వ అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. మీరు స్నేహితులతో విహార యాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఉన్నత అధికారుల సహాయంతో వాటిని అధిగమించగలరు. ఈ రోజు మీరు ఒక అపరిచితుడిని కలవచ్చు. దానిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సానుకూల ఆలోచనను సద్వినియోగం చేసుకుంటారు. మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ బడ్జెట్ పై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే మీరు ఆ డబ్బును కూడా తిరిగి పొందుతారు. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.